హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. బిగ్ బాస్ హౌస్లో 12th వీక్ నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ తనుజ ఓటింగ్ ఎలా ఉంది, వాళ్ళిద్దరిలో ఎవరు టాప్లో ఉన్నారనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు వచ్చారో, ఎవరితో గేమ్ ఆడారు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ అనేది జరుగుతుంది. ఇంతవరకు ఎన్ని టాస్క్ జరిగాయి, ఆ టాస్కుల్లో ఎవరెవరు గెలిచారో, అలాగే క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి బర్ని గారు తనుజ గారు అవుట్ అయ్యారు ఇద్దరు. సో వాళ్ళు ఎందుకు అవుట్ అయ్యారో, వాళ్ళకి పెట్టిన టాస్క్ ఏందనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లో నిన్న కొన్ని గొడవలు జరిగాయి కదా, రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్, రీతు చౌదరి వర్సెస్ డిమాండ్ పవన్, రీతు చౌదరి వర్సెస్ మన సంజన గారు గొడవ జరిగేది కదా. ఈ గొడవ 3 గొడవల్లో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మనము వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు 24/7 ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతుంటాను. మీకు ఎపిసోడ్ కన్నా ముందు అప్డేట్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఒక 4900 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇది ఇన్స్టాగ్రామ్ సంబంధించిన విషయము. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. ఆ ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు అంటే 3 రావడం జరిగింది ప్రజెంట్ ఇప్పటివరకు అయితే. ప్రియాంక జైన్ గారు, అలాగే గౌతము, అలాగే ప్రేరణ, వీళ్ళు 3 ఎంట్రీ అయ్యారు. సో ఆల్రెడీ మనకు 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. ఒక ప్రోమోలో గౌతమ్ కనిపించాడు, ఇంకొక ప్రోమోలో ప్రియాంక జైన్ కనిపించడం జరిగింది కదా. సో వాళ్ళు ఏ టాస్క్ ఆడారో, ఎవరితో ఆడారని చెప్తా చూడండి. సో ఫస్ట్ టాస్క్ ఏం జరుగుతుందంటే, ప్రియాంక జైన్ కళ్యాణ్ పడాలతో ఆడుతుంది. స్కెల్టన్ ఫస్ట్ ఫిష్ స్కెల్టన్ టాస్క్ అంటే, స్కెల్టన్ ఉంటుంది కదా, వెన్నెముక్క ఉంటుంది, వెన్నెముక్కకు ఉన్నటువంటి బొక్కలు మొత్తము వీళ్ళు అతికించాలి. అది ఒక చేతితోటి అతికించాలి. అంటే ఒక హ్యాండ్తో సెల్ఫ్ తీసుకొని మాత్రమే ఆ వెన్నెముక్కకు ఉన్నటువంటి బొక్కలు మొత్తము 1 by 1 పేర్చాలి. ఎవరైతే ఫస్ట్ స్కెల్టన్ తయారవుతుందో, ఎవరైతే స్కెల్టన్ తయారు చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. సో ఈ టాస్క్కు సంచాలకుగా ఇమాన్యుయల్ ఉంటాడు. సో ఈ టాస్క్లో కళ్యాణ్ పడాల, అలాగే ప్రియాంక జైన్ వీళ్ళిద్దరు పాల్గొంటారు. వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు అంటే కళ్యాణ్ పడాల గెలిచి బిగ్ బాస్లో ఈ వారానికి ఫస్ట్ క్యాప్టెన్ కంటెండర్ అవ్వడం జరిగింది. అలాగే సెకండ్ టాస్క్ మార్నింగ్ ప్రోమోలో చూసాం కదా, పజిల్ టాస్క్, కలర్ పజిల్ టాస్క్. ఒక బాక్స్లో కలర్స్ ఉంటాయి, అదే ఆ బాక్స్లో ఉన్న కలర్లు చూసి ఇంకొక బాక్స్లో సేమ్ అమర్చాలి. అది కలర్ పజిల్ టాస్క్. ఈ టాస్క్లో ఎవరెవరు పాల్గొంటారంటే గౌతము, అలాగే బర్ని గారు పాల్గొంటారు. కానీ ఉదయం ప్రోమోలో బర్ని గెలిచాడన్నట్లు చూపించారు, కానీ బర్ని గెలవలేదు. గెలిచింది గౌతమ్ గెలవడం వల్ల బర్ని గారు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే థర్డ్ టాస్క్ కోసము ప్రేరణ గారు రావడం జరుగుతుంది. ప్రేరణ వర్సెస్ తనుజ, వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ జరగబోతుంది. ఆ టఫ్ ఫైట్ ఏంటంటే బాల్ టాస్క్. ఈ బాల్ టాస్క్లో ఎవరు గెలుస్తారంటే ప్రేరణ గారు గెలవడం జరుగుతుంది. సో ప్రేరణ గెలవడం వల్ల తనుజ గారు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో 3 టాస్కులు జరిగాయి. ఒక టాస్క్లో కళ్యాణ్ గెలిచాడు, ఒక టాస్క్లో గౌతమ్, ఒక టాస్క్లో ప్రేరణ. సో ఎక్స్ కంటెస్టెంట్లు, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు బర్నీ ఓడిపోయాడు, తనుజ ఓడిపోయాడు కాబట్టి వాళ్ళని క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలాగే నిన్న గొడవలు జరిగాయి. డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల, వీళ్ళలో ఎవరిది తప్పు ఎవరిది రైటు. వీళ్ళకు బిగ్ బాస్ రెడ్ కార్డు ఇస్తాడంటే, రెడ్ కార్డు ఎప్పుడు ఇస్తారో నేను చెప్తా చూడండి. రెడ్ కార్డు ఒకరికొకరు ఫిజికల్ అటాక్ చేసుకున్నప్పుడు, ఒకరు కొట్టుకున్నప్పుడు, లేక ఏదైనా ఫిజికల్గా ఏదైనా దెబ్బ తాకినప్పుడు కానీ, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి హాని జరిగినప్పుడు కానీ మాత్రమే రెడ్ కార్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రెడ్ కార్డు గొంతు పట్టుకున్న రెడ్ కార్డు ఇస్తారంటే, నాకు తెలిసి రెడ్ కార్డు చూపిస్తారు, కానీ రెడ్ కార్డ్ అయితే ఇవ్వరు. నాకు తెలిసి గట్టి వార్నింగ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ టైం ఇలాంటి జరిగితే బయటకి డైరెక్ట్ గెట్ అవుట్ అన్నట్లు మాట్లాడతారు. సో నాకు తెలిసి అయితే రెడ్ కార్డ్ ఇయర్ అనిపిస్తుంది. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే కళ్యాణ్కి ఇస్తారా, డిమాండ్కి ఇస్తారా, లేకపోతే సంజన గారికి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అనేది
కింద కామెంట్ పెట్టండి. ఇక్కడ డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే 100కి 100% డిమాండ్ పవన్ది తప్పు. ఎందుకంటే డిమాండ్ పవన్ అర్థం కావట్లేదు, తన కోసం తను గేమ్ ఆడట్లేదు. రీతు చౌదరిని డిమాండ్ పవన్ వాడుకుంటుంది. రీతు చౌదరి డిమాండ్ పవర్తో లవ్ ట్రాక్ తోటి ఆల్మోస్ట్ టాప్ 5కి వచ్చింది. రీతు చౌదరి ఒంటరిగా ఉంటే ఇంతవరకు ఎప్పుడో ఎలిమెంట్ ఇంటికి వెళ్ళిపోయేది. ఒక కావాలని విష్ణుప్రియలాగా ఒక లవ్ ట్రాక్ అనేది ఒక బంధం ఏర్పరచుకొని టాప్ 5 వరకు వచ్చింది. మీరు కావస్తే బాగా అబ్జర్వ్ చేయండి. రీతు చౌదరి గేమ్ అనేది ఏమీ ఉండదు, ఓన్లీ లవ్ ట్రాక్ వల్లనే ఇంతవరకు వచ్చారు వాళ్ళిద్దరూ. కావాల్సి మీరు అబ్జర్వ్ చేయండి. రీతు చౌదరి పైన పర్సనల్ కోపం ఏం లేదు మనకు, కానీ రీతు చౌదరి గేమే డిమాండ్ పవన్ వాడుకొని గేమ్ ఆడుతుంది 100కి 100%. మొన్న మోకాల పైన కూర్చున్నది కూడా డిమాండ్ పవన్ ఎవరి కోసమో? రీతు చౌదరి కోసమే. ఈరోజు గొడవ పడ్డది ఎవరి కోసమో? రీతు చౌదరి కోసమే. రేపు పొద్దున ఎలిమెంట్ అయ్యేది ఎవరి కోసమో? రీతు చౌదరి కోసమే. సో ఈ విషయము కళ్యాణ్కి మండింది. అరే బాబు, నువ్వు కామనర్ రా, నువ్వు నాతో పాటు సమానము, నువ్వు నాకు అన్నయ్యలాక నువ్వు గేమ్ ఆడరా బాబు, నువ్వు గేమ్ ఆడట్లేదు, రీతు చౌదరి నిన్ను వాడుకుంటుంది, రీతు చౌదరి కోసం గేమ్ ఆడుతున్నా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. సో అక్కడ రీతు చౌదరికి మండింది. ఓహో, ఇక్కడ డిమాండ్ పవర్ని పోర్ట్రే చేస్తున్నాడు మనోడు, అంటే ఇండైరెక్ట్గా నా గురించి చెప్తున్నాడు అని చెప్పి మధ్యలో వచ్చి వాగింది. యాక్చువల్గా నామినేషన్ ఎవరెవరిది? డిమాండ్ పవన్ వర్సెస్ ఇమాన్యుయల్. కానీ మధ్యలో ఎంట్రీ ఎవరు ఇచ్చారు? ఇక్కడ కళ్యాణ్ పడాల టాపిక్ వచ్చినట్టు కళ్యాణ్ పడాల వచ్చిండు. ఇక్కడ రీతు చౌదరి టాపిక్ అసలు లేదు, కానీ డిమాండ్ పవన్ కోసం ఎంట్రీ ఇచ్చింది. సో నేను డిమాండ్ పవన్కి సపోర్ట్ ఉన్నట్లు చూపించేటట్లు 100కి 100% డిమాండ్ పవన్ తప్పు చేసిండు. ఇక్కడ నెక్కు పట్టుకోవడం కూడా 100% తప్పు. అది ఇంటెన్షన్లో పట్టుకున్నాడా అన్ఇంటెన్షన్లో పట్టుకున్నాడా ఎలా పట్టుకున్నాడో పక్కకు పెడితే 100కి 100% డిమాండ్ పవన్ తప్పు చేసిండు. కళ్యాణ్ పడాల అగ్రెసివ్ అయ్యేది ఒకటే తప్పు, మిగతా విషయాలు ఎక్కడ కళ్యాణ్ పడాల తప్పు లేదు. ఎందుకంటే కుర్చీ తనడం తప్పు, అగ్రెసివ్ ఎక్కువ కోపం అయ్యాడు అదొకటి తప్పు. మిగతా ఏ విషయంలో కళ్యాణ్ పడాల తప్పు అయితే లేదు. 100% డిమాండ్ పవన్ది తప్పు. అలాగే రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాల గొడవ ఎవరిది తప్పు అంటే 100కి 1000% రీతు చౌదరి తప్పు. ఎందుకంటే రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, డిమాండ్ పవన్ వీళ్ళు నలుగురు మాట్లాడినప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుంటారు. ఏమని? మనము బ్లూ టీంలో ఉన్నాము, బ్లూ టీంకి సపోర్ట్ చేసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుకుంటారు. దానికి సంబంధించిన వీడియో మీకు కావాలంటే నా ఇన్స్టాడీలో ఉంది, చూడండి. జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టాడీలో క్లియర్ కట్గా ఫస్ట్ ఏం మాట్లాడినరో, రీతు చౌదరి ఎలా ఫ్లిప్ అయింది, ఎలా మాట తప్పింది అనేది 2 వీడియోలు నేను ప్లే చేశాను. కాస్త చూడండి. 100కి 100% రీతు చౌదరి అబద్ధం ఆడింది. రీతు చౌదరి ఎలాగైనా పక్కవారిని తొక్కి పైకి వెళ్ళాలనే రకము, ఎప్పుడు స్ట్రేట్గా గేమ్ ఆడే రకము తనది కాదు. తన స్వభావం అలాంటిది కాదు. కావస్తే మీరు క్లియర్ కట్గా రీతు చౌదరిని ఫస్ట్ వీక్ నుంచి 11వ వారం వరకు బాగా అబ్జర్వ్ చేయండి. క్యాప్టెన్సీ టాస్క్ వచ్చిందంటే ఎవరిని తొక్కుదామో, ఎవరిని ఎలిమెంట్ చేద్దామో, ఎవరిని వాడుకుందామో, ఎలాగైనా కెప్టెన్గా ఇవే ఉంటాయి తప్ప సొంతంగా గేమ్ ఆడదాము, ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవుదాము, లేకపోతే ఏదైనా కొత్తగా ఆలోచన చేద్దాము, ఇవన్నీ ఆలోచనలు ఉండవు. పక్కలోని ఎలా దొక్కుదామనే ఆలోచనే ఉంటుంది. సో రీతు చౌదరి ఇక్కడ 100% తప్పు. అనవసరంగా కళ్యాణ్ పడతో గొడవ పడింది నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే రీతు చౌదరి వర్సెస్ సంజన గారి గొడవలు ఎవరిది తప్పు అంటే ఇక్కడ సంజన గారిది 100కి 100% తప్పు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రీతు చౌదరి కరెక్ట్. సో రీతు చౌదరి మనం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకన్నా ఒక ఆడపిల్లని అలాంటి మాటలు మాట్లాడొద్దు. సో రీతు చౌదరి డిమాండ్ పవన్కి లేని ఇబ్బంది సంజన గారికి ఏముందని నాకైతే అర్థం కాలేదు. సంజన గారు చెప్పే విధానం 100% తప్పు. కొన్ని వర్డ్స్ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడింది. సో సంజన గారు క్లియర్గా చెప్పేయండి, మీరు అలా కూర్చోవడం నాకు నచ్చడం లేదు, అలాగే మీరు ఇద్దరు జంటలు ఉండడం నచ్చలేదు అని కొంచెం నార్మల్గా చెప్పింటే బాగుండేది. కానీ ఇదే సందుని రీతు చౌదరి బాగా వాయిస్ రేజ్ చేయడం, అదే వాయిస్ రేజ్తో సంజన గారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కొంచెం మైనస్ పాయింట్ అయ్యాయి. అందుకోసం సంజన గారిది పెద్ద మిస్టేకు. ఎందుకంటే అక్కడ కొన్ని బూతులు మాట్లాడిందని చెప్పి మనకు బీపీ వేయడం జరిగింది. సో కొన్ని వర్డ్స్ చూపించారు. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే సంజన గారే తప్ప నాకైతే అనిపించింది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్ టోటల్గా తనుజ గారు, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, సంజన, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, భరణి, దివ్య నిఖిత టోటల్గా 8 కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండడం జరిగింది. సో ఈ నామినేషన్లో నువ్వా నేనా అనే టఫ్ ఫైట్ అయితే కళ్యాణ్ పడాలకు తనుజకు వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా అంటే చాలా టఫ్ ఫైట్ జరుగుతుంది. ఓన్లీ 0.5%, 1% డిఫరెన్స్లో మాత్రం ఇద్దరు ఓటింగ్ కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ 30%, కళ్యాణ్ పడాల ఓటింగ్ 29%, ఇమాన్యుయల్ ఓటింగ్ 11%. ఇమాన్యుయల్ విన్నర్ రేజ్ నుంచి పక్కకు తప్పుకున్నట్లే. ఎందుకంటే ఇమాన్యుయల్కు బయట సపోర్ట్ అనేది ఎక్కువ మొత్తం లేదు, ఓన్లీ సపోర్ట్ ఉన్నది కళ్యాణ్ పడాలకు. అలాగే తనుజ వీళ్ళిద్దరి మధ్యలోనే భారీ ఫైట్ అయితే జరగబోతుంది.
అలాగే సంజన గారు ఓటింగ్ 6.9, డెమాన్ పాన్ ఓటింగ్ 6.3, సుమన్ శెట్టి ఓటింగ్ 5.9, బర్నీ ఓటింగ్ 5.8, దివ్యనికిత ఓటింగ్ 5.6. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళలో తనుజ, కళ్యాణ్ పడాల, ఇమేనల్ వీళ్ళు ముగ్గురు మాత్రమే సేఫ్ జోన్లో. రిమైనింగ్ 5 కంటెస్టెంట్ డేంజర్ జోను, ఎలిమినేషన్ దగ్గర నుంచి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. పెడితే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. చూద్దాము బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పెడతాడా, మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే ఏం పెడతాడో చూద్దాము. సో ఓవరాల్గా సంజన, డెమాన్ పాను, సుమన్ శెట్టి, బర్నీ, దివ్యనికిత టోటల్ ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ డబుల్ ఎలిమినేషన్ పెడితే సంజన, దివ్యనికిత ఇవి ఇద్దరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో మీ అనాలసిస్ ప్రకారము డబుల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు వెళ్తారో, సింగిల్ ఎలిమినేషన్ పెడితే ఎవరు వెళ్తారో అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతారో, కళ్యాణ్ పడాల అవుతాడా, తనుజ అవుతుందా, లేకపోతే ఇమేనల్ అవుతారా, ఎవరైతే అనేది కామెంట్ పెట్టండి. నా అనాలిసిస్ ప్రకారము విన్నర్ అనేది కళ్యాణ్ పడాల అవుతాడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అని కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఉంటా మరి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.